ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ వీడియో వచ్చేసేసి శ్రీరామనవమి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పానకం, వడపప్పు, గుగ్గిళ్ళు అండ్ సీతారాముల కళ్యాణం. దాంతోపాటు మన కిడ్స్ని రామ గెటప్లో, లక్ష్మణ గెటప్లో, హనుమ గెటప్లో రెడీ చేయటం. సో నేనైతే నా పాపని రాముడి గెటప్లో రెడీ చేసేసాను. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా రెడీ చేయాలి, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసేసేయండి. వీటి కోసం నేనైతే ఆరెంజ్ కలర్ ఒక పంచె తీసుకున్నాను. దానికి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అంచు వచ్చేలాగా. అండ్ 2 టవల్స్ తీసుకున్నాను. ఒక టవల్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అంచు వచ్చేలాగా, అండ్ ఇంకొకటి ప్లెయిన్ కలర్, అండ్ 1 మోర్ వచ్చేసేసి రుద్రాక్ష మాల ఒకటి, అండ్ ఇది వైట్ కలర్ పూసలు ఉంది కదా అలాంటి మాల ఒకటి, కింద ఉన్న బ్లాక్ స్టోన్స్ది అవి లెగ్స్ కోసం అని చెప్పి అదొకటి, అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్, అండ్ బొట్టు పెట్టడానికి కోసం రంగుల కలర్స్, పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ రుద్రాక్షలు షోల్డర్స్ దగ్గర టై చేయడానికి, అండ్ లైట్గా మేకప్ వేయడం కోసం అని చెప్పేసి లైట్గా మేకప్ ఐటమ్స్, అండ్ ధనస్సు. రాముడు అనగానే ధనస్సు మెయిన్ కదా. సో ధనస్సు ఇట్లా టాయ్ ధనస్సు ఒకటి తీసుకున్నాను. ఇవి మొత్తం వచ్చేసేసి అండర్ బడ్జెట్లోనే వచ్చేసాయి, ఫ్రెండ్లీ బడ్జెట్. సో దీనికి నాకు ఈ థింగ్స్ అన్నీ వచ్చేసేసి బిలో 650 లోపే వచ్చేసినాయి, ఒక 10 రూపీస్ అటు ఇటు. సో నేను ఓన్లీ 3 షాప్స్కి వెళ్ళాను. బట్టల షాప్ ఒకటి, పూజ సామాగ్రి దొరికే షాప్ ఒకటి, టాయ్ షాప్ ఒకటి. బట్టల షాప్లో పంచ్ ఒకటి, ఈ 2 టవల్స్ తీసుకున్నాను. ఓవరాల్ ఈ 3 కలిపి నాకు 250లో వచ్చేసాయి. అండ్ ఈ రుద్రాక్షల మాల, ఈ రిమైనింగ్ రుద్రాక్షలు, ఆ పూసల దండలు నాకు పూజ సామాగ్రి దొరికే షాప్లో దొరికాయి. రుద్రాక్షల మాల 80 రూపీస్ పడింది, అండ్ తెల్ల పూసలది వచ్చేసేసి 60 రూపీస్ పడింది. ఈ షోల్డర్కి పెట్టే వచ్చేసి ఈచ్ 35 పడ్డాయి, అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఈచ్ 15 రూపీస్ పడ్డాయి. అండ్ ఈ ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఇంట్లోనే ఉంది. ఇంక ఈ బొట్లు, పిన్లు, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఇంట్లోనే ఉంటాయి. సో మేకప్ ఐటమ్స్ రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ టాయ్ షాప్కి వెళ్ళాను. ఆ టాయ్ షాప్లో వచ్చేసేసి నాకు ధనస్ దొరికింది. ఆ ధనస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 120 రూపీస్ పడ్డాయి. సో ఓవరాల్ 650 లోపే నాకు కిట్ మొత్తం దొరికింది. కోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే, రెడీ చేసే ముందే గ్రీన్ అండ్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చిన టవల్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని ముందే ప్రాపర్గా. ఎలా అంటే ఒకే బోర్డర్ వచ్చేలా కాకుండా 2 బోర్డర్స్ మనకి పైన కనిపించేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అవి ఎలా ఉంటే ముందు మొత్తం ప్లెయిన్గా ఓపెన్ చేసేసేసి ఒకవైపు ఫోల్డ్ చేయండి. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఆ హాఫ్ని 3 ఫోల్డ్స్ చేయండి, 1 2 3 అన్నట్టు. తర్వాత ఫోల్డ్ చేసిన తర్వాత రెడ్ కలర్ది కొంచెం బెండ్ చేసి లోపలికి వేసేస్తే 3 కలర్ ఫోల్డ్స్, 2 కలర్స్ ఒకే వైపు కనిపించేలాగా ఫోల్డ్ వచ్చేస్తుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా రిమైనింగ్ 1 మోర్ టవల్ ఏంటి, ప్లెయిన్ కలర్లే కాబట్టి సో అదేమీ ఫోల్డ్ చేయని అవసరం లేదు, అది నార్మల్గా పెట్టేసుకోండి. సో మనం ఫస్ట్ రెడీ చేసేద్దాము మన బాలరాముడిని రెడీ చేయడానికి మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసేసి ఆరెంజ్ కలర్ పంచ. ఈ ఆరెంజ్ కలర్ పంచ తీసుకొని నేను గ్రీన్ కలర్ పైకి వచ్చి ఆరెంజ్ కలర్ కింద వచ్చి రెడ్ కలర్ బోర్డర్ కిందకు వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. దాన్ని పాపకి హాఫ్కి కరెక్ట్గా హాఫ్ పంచ కట్టు ఇటు హాఫ్కి కరెక్ట్గా టై చేసేసేయండి. 2-3 ముడులు వేసేయండి, లేకపోతే పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. బట్ నేను పిన్స్ ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఒకవేళ అది ఊడిపోయినా కొంచెం హర్ట్ అవుతుందేమో అని అనేసి. తర్వాత ఒక సైడ్ పట్టుకొని కాళ్ళ సందులోంచి వెనక్కి కొంచెం కుచ్చులు వేసేసుకొని బ్యాక్ సైడ్ని దోపేసుకోవాలి. ఈ విధంగా ఒక 4-5 కుచ్చులు ఎన్ని వస్తే అన్నీ. కొంచెం బయటకి కలర్ బోర్డర్ బయటకు వచ్చేలాగా చూసుకొని వెనుకకి లోపలికి దోసేసేయండి. అండ్ ముందు ఇంకొక లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అది ఇంకా ముందునే ఎన్ని కుచ్చులు వస్తే అన్ని 2 or 3 కుచ్చులు వేసేసుకొని ఆ బోర్డర్ పర్ఫెక్ట్గా ముందుకు కనిపించేలాగా చూసుకొని అది కూడా ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి. మా పాప చాలా సపోర్ట్ చేసింది, చాలా పేషెన్సీతో వెయిట్ చేసింది కట్టినంతసేపు. దానికి చాలా ఇష్టం అనమాట ఇట్లా రెడీ చేయడము, ఇట్లా రెడీ అవ్వడము అనేది. పైగా రామ గెటప్ అనగానే ఆ టాయ్ ధనస్సు చూసేసేసి మమ్మీ ధనస్సు నేను ఆడుకుంటా అంతే. 2 days నుంచి ఆడుకోనికుండా మరీ వెయిట్ చేశాను. తెలిసిందే కదా, పిల్లలకి ఏమైనా టాయ్స్ ఇస్తే విత్ ఇన్ డేస్లోనే కొట్టేస్తారు. నా పాప అంతే, ఆడి దాన్ని ఎక్కడ గందరగోళం చేసేసిద్దు అని చెప్పేసి దాన్ని ఇవ్వకుండా అట్లానే ఉంచాను. సో తను చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ గెటప్ వేసుకొని.
యాక్చువల్లీ కాంపిటీషన్ జరుగుతుందనమాట. శ్రీరామ గెటప్, రామాయణంలోని ఏ గెటప్ అయినా వేసుకొని రమ్మన్నారు తన సమ్మర్ క్యాంప్లో. సో నేనైతే రాముడు గెటప్ వేద్దామని ఫిక్స్ అయిపోయి రాముడు గెటప్ వేసేసాను. అని చూసారు కదా, ఈ మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టుకున్న ఇంకొక టవల్ ఉంది కదా, దాన్ని 2 ఫోల్డ్స్ గ్రీన్ అండ్ రెడ్ రావడం వల్ల ఎట్లా ఉందంటే చూడటానికి చాలా డీసెంట్గా ఉంది. అదే ఒకే కలర్ వస్తే అంత లుక్ వచ్చేది కాదు. 2 కలర్స్ ఫోల్డ్ చేసుకునే విధానం బట్టి వచ్చింది కాబట్టి చాలా లుక్ అనిపిస్తుంది. దాన్ని లెఫ్ట్ షోల్డర్ నుంచి రైట్ షోల్డర్ నుంచి చేతి కింద నుంచి ముందుకు వేసేసుకొని 2 కలిపి వెనక సైడ్ ఒక చిన్న పిన్ పెట్టుకోండి లోపలికి. అండ్ ప్లెయిన్ కలర్ టవల్ ఉంది కదా, ఆ ప్లెయిన్ కలర్ టవల్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఇలా కట్టేసేయండి, సైడ్కి కుచ్చుముడిలాగా వేసేసేయండి. ఇది ఎలా అంటే చూడటానికి బాగుంటుంది, అట్ ద సేమ్ టైం అది ఊడిపోకుండా చాలా టైట్గా ఉంచుకుంటుంది. సో అంతా రెడీ అయింది. సో దానికి ఫస్ట్ నేను జడేసేసిన తర్వాత రిమైనింగ్ చేద్దాంలే అని చెప్పేసి కోమ్ చేసేసాను హెయిర్ మొత్తం నీట్గా. ఇంత పేషెన్సీతో సపోర్ట్ చేసేది అనుకోలేదు నా పాప, చాలా పేషెన్సీతో సపోర్ట్ చేసింది తను. ఇప్పుడు రాము కంటే మొత్తం వచ్చేసేసి పైకి ఇట్లా ఫోల్డ్ చేసేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి పైన పూలో రుద్రాక్షలు వేస్తారు కదా, సో నేను కూడా అట్లనే దానికి ప్రాపర్గా జడ వేసేసేసి ఫోల్డ్ చేసి పెట్టాను. బట్ నాకు దీనికి చాలా టైం పట్టింది, తలస్నానం చేసి ఉండడం వల్ల హెయిర్ సరిగ్గా సెట్ అవ్వలేదు, చాలా టైం తీసుకుంది. ఈవెన్ దో మా పాప చాలా సపోర్టివ్గా వెయిట్ చేస్తూ కూర్చుంది. పాపం తనకి నిద్ర కూడా వస్తుంది, ఆపుకొని మరీ వెయిట్ చేసింది. యాక్చువల్లీ కాంపిటీషన్ వచ్చేసేసి ఈ 3 o'clock కల్లా వ్యాన్ వస్తుంది. కాంపిటీషన్ వచ్చేసేసి 5 to 6 అన్నారు. సో నేను 3 o'clock కల్లా వ్యాన్ వస్తుంది అన్నారు కదా అని చెప్పేసేసి 1:30 నుంచే రెడీ చేయడం మొదలు పెడితే తను రెడీ అయ్యేసరికి 2:30, ఆల్మోస్ట్ 1 hour పైన పట్టింది. 1 hour చాలా పేషెన్స్గా వెయిట్ చేసింది నా పాప. సో ఇట్లా బ్యాండ్ పెట్టేసిన తర్వాత చుట్టూ రౌండ్గా ఇంకొకసారి కోమ్ చేయండి, ఇట్లా ఫోల్డ్ చేసుకోవడం కోసం. అది కూడా ఫస్ట్ ఇలా ట్రై చేసినప్పుడు సరిగ్గా రాలా, నీట్గా కోమ్ చేసుకోండి, రౌండ్గా నీట్గా కోమ్ చేసుకొని ఇక్కడ బ్యాండ్ వేసేసేయండి. ఇట్లా కృష్ణుడి పిలక అంటారు కదా, చిన్నప్పుడు పేరెంట్స్ అందరూ వేసేవాళ్ళు తన పిల్లలకి కృష్ణుడి పిలక. చాలా లుక్ భలే ఉంటారు పిల్లలు ఈ లుక్లో. సో రెడీ అయిపోయింది. సో దీనికి నేను వైట్ కలర్ పూసల దండ ఒకటి తీసుకున్నాను చెప్పాను కదండి, దానికి ఫోల్డ్ చేసేసాను, టై చేసేసేసి పెట్టాను. బాగా కనిపిస్తుంది అది కూడా లుక్. తర్వాత 2 హ్యాండ్స్కి 2 రుద్రాక్షలు తీసుకున్నాను చెప్పాను కదండి, ఇది వచ్చేసేసి షోల్డర్స్ దగ్గర పెట్టేసేసాను 2, అటొకటి ఇటొకటి. బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికినాయండి నాకు. నేను ఆన్లైన్లో ట్రై చేశాను సెట్ మొత్తం దొరుకుతుందేమోనని, బట్ సెట్ వచ్చేసేసి ఆల్మోస్ట్ స్టార్టింగే 1500 నుంచి మోర్ దాన్ 3000 అట్లా ఉంది. సో అంత బడ్జెట్ పెట్టి తీసుకొని 1 యూజ్ కోసం నాకు వేస్ట్ అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను ఇవన్నీ సపరేట్గా తీసుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వచ్చేసేసి షిరిడి నుంచి తీసుకొచ్చిన థ్రెడ్ అండి. సో ఇట్లా చేతులకి ముందు వైపు కడితే బాగుంటుంది అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి ఈ థ్రెడ్ని యూస్ చేసేసాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికినాయి ఐటమ్స్ అన్నీ. ప్రైజెస్ అన్నీ నేను మీకు చెప్తాను 1 by 1 ఏవేవి ఎంతెంత పడ్డాయో అనేసేసి. 2 హ్యాండ్స్కి టై చేశాను. షోల్డర్స్ దగ్గరేమో రుద్రాక్షలు వేసాను, కింద బ్రిస్ట్ దగ్గరేమో ఈ ఆరెంజ్ కలర్ థ్రెడ్ ట్రై చేసేసాను 2 sides. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇవిగోండి, ఇవి పూసలు చేతికి వేసుకుంటారు కదండి, బ్లాక్ కలర్ బీడ్స్ లాగా, బ్రేస్లెట్ లాగా, అవి 2 తీసుకున్నాను. అవి లెగ్స్ కోసం పనికొస్తాయి అని చెప్పేసి ఇవి 2 వేసేసేస్తాను ఈజీగా. అండ్ ఇది ఒక పెద్ద రుద్రాక్షమాల తీసుకున్నాను. ఈ రుద్రాక్షమాల ఏంటంటే 2 fold, ఒక ఫోల్డ్ వేస్తే చాలా కిందికి వెళ్ళిపోతుందని చెప్పి 2 folds చేసేసి వేసేసాను. అండ్ 2 folds కూడా ప్రాపర్గా సెట్ అయ్యి అంతే ఒక పొజిషన్లో ఉండాలి అనుకుంటే మీరు హైట్ని మొత్తం లెంత్ని అడ్జస్ట్ చేసుకొని వెనక వైపున ఒక థ్రెడ్తో టై చేయండి 2 మడతల్ని. అప్పుడు అది ముందుకి వెనక్కి నెక్ దగ్గరికి వెళ్ళిపోకుండా ప్రాపర్గా సెట్ అయి ఉంటుంది.
అండ్ రెడీ అయిపోయింది. సో అనుకున్నాను కొంచెం లైట్గా మేకప్ వేద్దాం అనేసి, లైట్ మరి ఎక్కువ కాకుండా కొంచెం తుడిచేసేసి లైట్గా మేకప్ వేసేసాను. కొంచెం ఫౌండేషన్ వేసాను, కొంచెం ఫౌండేషన్ రాసేసేసి జస్ట్ ఇంకా బిందీ పెట్టేశాను, జస్ట్ లైట్ ఫౌండేషన్. చాలా లైట్గా అప్లై చేశాను ఫౌండేషన్, ఎక్కువ అప్లై చేయలేదు. బ్లెండ్ చేసేసాను ఫౌండేషన్, ఈజీగా బ్లెండ్ అయిపోయింది స్కిన్లోకి. చాలా పేషెన్సీతో ఉందండి నా పాప మాత్రం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇంత పేషెన్సీతో వెయిట్ చేస్తూ రెడీ అవుతుంది అనేసి. అంటారు కదా మనకి ఇష్టమైన పని ఎంత కష్టమైనా కూర్చొనైనా చేసుకుంటామని అనేసి. తనకి ఇట్లా రెడీ అవ్వడము, ఇట్లా డిఫరెంట్ గెటప్స్ వేసుకోవడము చాలా ఇష్టం. సో చాలా పేషెన్స్తో వెయిట్ చేసి రెడీ అయింది. అండ్ ఈ రెడీ అయిన తర్వాత తనకి బిందీ పెట్టాలి కదండి. ఆ బిందీకి వచ్చేసి నేను 2 కలర్స్ యూస్ చేసేసాను, వైట్ అండ్ రెడ్. మన దగ్గర కలర్ బొట్టులు ఉంటాయి కదా, ఇట్లాంటి బొట్టులు తీసుకొని అగ్గిపుల్ల లేకపోతే సాంబ్రాన్ కడ్డీకి స్టిక్ ఉంటుంది కదా, చిన్న పుల్ల. సాంబ్రాన్ కడ్డీ కాల్చిన తర్వాత ఒక చిన్న పుల్ల మిగులుతుంది కదా, ఆ పుల్ల తీసుకొని పెట్టారంటే కనుక ఈజీగా పెట్టేసేయచ్చు. వైట్ కలర్ దాంతో పెట్టినప్పుడు రెడ్ కలర్ది మిక్స్ చేయకండి, 2 సపరేట్ పుల్లలు తీసుకొని పెట్టండి. ఎందుకంటే కలర్ మిక్స్ అయితే వైట్ అండ్ రెడ్ మిక్స్ అయ్యి కొంచెం గలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 సపరేట్ పుల్లలు తీసుకొని పెడితే నీట్గా వస్తుంది. సో నేను ఇలా వైట్ కలర్ పెట్టేసి తర్వాత రెడ్ కలర్ దాన్ని సెంటర్లో స్ట్రైట్గా లెంత్ గీసేసాను. చాలా డీసెంట్గా వచ్చింది బొట్టు కూడా. తర్వాత కింద రెడ్ కలర్దే చిన్న చుక్కలాగా పెట్టేశాను. మా బాలరాముడు చూడు భలే ఉన్నాడు. సో అలా ఫైనల్ లుక్ వచ్చేసేసింది అంతా పెట్టేసి. అండ్ చేతులకి లెగ్స్ కూడా హెన్నా పెట్టానండి. హెన్నా ఎట్లా పెట్టానంటే కొంచెం ప్లాస్టర్స్ వేసేసేసి ఫింగర్స్ దగ్గర డిప్ యూస్ చేశాను, కోన్ యూస్ చేసి తర్వాత ప్లాస్టర్స్ కట్ చేశాను. సో అది కూడా డీసెంట్గా వచ్చేసేసింది. లుక్ చాలా బాగుంది ఇలా హెన్నా పెట్టిన తర్వాత. ఇది ముందు రోజు నైట్ పెట్టేసుకుంటే రేపు మార్నింగ్కి కొంచెం బ్లాక్ వస్తుంది. నేను అట్లే పెట్టాను. బ్లాక్ షేడ్ వచ్చి కొంచెం రెడ్ కలర్ వచ్చి చూడటానికి చాలా బాగుంది. ఇది కూడా అప్పటికప్పుడు పెట్టేసుకుంటే అది అంతగా పండదు కాబట్టి లుక్ కూడా కనిపించదు. సో ముందు రోజు నైట్ పెట్టేసేసుకోండి. సో ఫైనల్ మా బాలరాముడు రెడీ అయిపోయాడు. ఇది ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి. సో నేను అట్ లాస్ట్ బాణం కూడా ఉంది కదా, ఈ టాయ్ బాణం తీసుకున్నానండి. ముందు రోజు టాయ్ బాణం తీసుకొని ఆ పైన ఉన్న పేపర్స్ నేనే స్టిక్ చేశాను. అవి కొంచెం చూడటానికి లుక్ బాగుంటుంది అనేసి. బట్ ఇట్లా పెట్టేసినా కూడా ఆ బాణం ఏంటంటే కిందికి వెళ్ళిపోతున్నాయి, నిలబడట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కనుక వేసుకున్నారంటే అవి కిందకి జరగకుండా ఉంటాయి. అదో ఇలా కిందకి అయిపోతుంది. సో ఒక్క చిన్న రబ్బర్ బ్యాండ్ కింద సైడ్న టైట్గా ఫిక్స్ చేసుకుంటే అవి కిందకి వెళ్ళకుండా ఉంటుంది. సో అలా ఇది కూడా ఫిక్స్ చేసేస్తాను బ్యాక్ సైడు. సో కాంపిటీషన్ కాబట్టి మనకి మళ్ళీ అడ్జస్ట్ చేయటము సర్దటం కుదరదు అని చెప్పేసి నేను సేఫ్ సైడ్ అది జారిపోకుండా ఉండడానికి ఒక సేఫ్టీ పిన్ కూడా పెట్టేసేసాను. సో ఓవరాల్గా మా బాలరాముడు రెడీ అయిపోయారు. ఇది ఫైనల్ లుక్ బాలరాముడికి. ఎప్పుడెప్పుడు బాణం వేద్దామని వెయిట్ చేస్తుంది. సూపర్ చెయ్యి. మళ్ళీ ఒకసారి గట్టి చెప్పు. సో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్ళామని చెప్పా కదండి. సో అక్కడ కొన్ని పిక్స్ తీసాను. సో కొంతమంది వచ్చేసి రామ గెటప్, లక్ష్మణ గెటప్, రావణ గెటప్, సీతా గెటప్, చాలా గెటప్లు వేసేసారు డిఫరెంట్గా. కిడ్స్ అందరూ చాలా క్యూట్గా ఉన్నారు. సో మీకోసం కొన్ని పిక్స్ షేర్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.
Bye. Do Subscribe to to our channel. our channel. Signing off with lots of love. Lots of love. Bye bye. Bye bye.